మట్టిలో మాణిక్యాలను వెలుగుతీసేందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాభివృద్ధిని ప్రోత్సహిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత పట్టణంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసి ఉన్న సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడల వల్ల ఎంతో మానసిక ఉల్లాసం కలుగుతుందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులను క్రీడల్లో ప్రతిభ గలవారిని గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో భాగంగానే ఆత్మకూరులో 1,80,00,000తో 18 ఎకరాల్లో క్రీడా స్టేడియంను నిర్మిస్తున్నామని వివరించారు. నాకు తర్వాత ఇప్పుడు వచ్చి చూసిన తర్వాత ఒక ఆలోచన వచ్చి అధికారులతో మాట్లాడాను. స్టేడియంకి 10 ఎకరాలు చాలా అని ఆ రోజు అనుకున్నాను. కానీ నేను అనుకున్న రోజు ఈ చుట్టుపక్కల ఏమీ లేదు. కానీ ఇవాళ పట్టణం పెరిగిపోతా ఉంది. జాతీయ రహదారులు వచ్చినాయి. ఆత్మకూరుకే 4 వరుసల రోడ్లు వచ్చినాయి. కాబట్టి భవిష్యత్తులో క్రీడా ప్రాంగణాలకి ఇంకా స్థలం ఉండదు. ఇప్పుడే మా మేడం చెప్పింది 19.5 ఎకరా స్టేడియంకి ఇవాళ స్థలాన్ని సమకూర్చుకుంది. ఇది ఆత్మకూరు యొక్క ప్రగతి. ఆత్మకూరులో ఏమి జరిగిందంటే ఉన్నాయి కాపాడుకోవడమే పెద్ద ప్రగతి. నాకు అవన్నీ కాపాడుకొని భద్రం చేస్తే రేపటి తరానికి ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంత క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా ఇవాళ స్కూల్ గేమ్స్ కానీ రూరల్ గేమ్స్ కానీ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం చేస్తాం. అందుకని ఒక గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో మంచి స్టేడియాల నిర్మాణం అయితే ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఈ 6 నెలల్లో ఇవన్నీ పూర్తి చేయాలనేది ఇవాళ ఉన్నటువంటి విషయం. ఇవాళ ఇది ఒక అభివృద్ధి కార్యక్రమం మొదలుపెట్టాం. ఇక్కడి నుంచి మొదలైతే ఇది కనీసం 20-25 కోట్ల రూపాయలు అవుద్ది పూర్తి కావాలి. ఎట్లా ఒకటొకటిగా చిన్నగా అన్ని పనులు చేసుకుందా వద్దాం. ఫారెస్ట్ పార్క్ కావాలా అని చెప్పేది ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నగరవనం అని చెప్పి మొదలుపెట్టారు. నెల్లూరులో కూడా పొదలకూరు రోడ్లో నగరవనం మొదలుపెట్టారు. ఇంకా ఇప్పుడు బాగా జరుగుతూ ఉంది. అందరు పోతున్నారు హాలిడేస్ వచ్చినప్పుడు. మన ఆత్మకూరుకు కూడా నెల్లూరు నగరం కార్పొరేషన్తో మనం ఏం తీసుకోవాలి. ఆత్మకూరు కూడా అంతే స్థాయిలో ఉండాలని 2 కోట్ల రూపాయలతో నగరవనానికి 100 ఎకరాల భూమిలో ప్రణాళికలు తయారు చేశాం. అంతా అడవిలోనే అన్ని రకాల సదుపాయాలు. ఉదయం పోతే సాయంత్రం వరకు పిల్లలు ఆడుకోవచ్చు, సేద తీరవచ్చు, చెట్ల నీడని తిరగచ్చు, వాకింగ్ ఉండొచ్చు. రకరకాలైనటువంటి ఆటల క్రీడా పరికరాలతో నగర వనాన్ని ఇప్పుడు నేను పోతున్నా అందరం కలిసి చూడడానికి. ముందు చూసేసి వస్తే తర్వాత దానికి ఇప్పటికే ప్లాన్లు వచ్చాయి. ఆ ప్లాన్లు ఇంప్లిమెంట్ చేయడం ఎలా అని డిఎఫ్ఓ గారితో ఫారెస్ట్ అధికారులతో మాట్లాడతాం. కాబట్టి ఇవాళ రథసప్తమిలో 3 శుభప్రదమైన రేపటి తరానికి ఉపయోగపడే కార్యక్రమాన్ని మొదలు పెడుతుంది ఈనాటి కూటమి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఒకటి సరస్వతి అమ్మవారి ప్రతిష్ట, క్రీడా ప్రాంగణం, నగరవనం పనులు కూడా త్వరలోనే టెండర్లు పిలిచి మొదలు పెడతామని డిఎఫ్ఓ గారు నాకు చెప్పడం జరిగింది. దానికి కూడా ప్రణాళికలు రెడీగా ఉన్నాయి, చేయడం జరుగుతుంది. చేయడానికి ఈరోజు ఏర్పాట్లన్నీ కూడా చేశాం. వీటన్నిటితోటి నేను మీకు మనవి చేసేది ఏంటంటే అసలు పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు వాళ్ళకి ఎప్పుడు చెప్తుంటాను నేను, మీరు గట్టిగా చెప్పండి అని పిల్లలకి. మీరు ఏదన్నా వాళ్ళు నొచ్చుకుంటారని మీరు భయపడితే వాళ్ళకి అసలు మీ నైపుణ్యమే రాదు. వాళ్ళు కూడా అనుకుంటారు మా మాస్టర్ తిట్టాడు, మా టీచర్ తిట్టిందని. తిట్టినా అనుకున్నా పర్వాలేదు, సానబట్టండి. సానబడితేనే రాయి రత్నం అవుతుంది. అటువంటి రత్నాలని ఈ ఆత్మకూరులో తయారు కావాలి అని అంటే ముందుగా పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు మీ సొంత కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా అయితే తర్ఫీదు ఇవ్వాలని మీ మనసులో ఉంటుందో ఆ విధంగా ఈ బిడ్డలందరినీ కూడా తర్ఫీదు ఇవ్వండి. మీ అందరికీ ఒకటి నా అనుభవం చెప్పాలి.
నేను విఆర్ హై స్కూల్ స్టూడెంట్. రోడ్లో పోతూ కాంపౌండ్ వాల్ దగ్గర నిలబడి విఆర్ హై స్కూల్లో ఉన్న 2 బాస్కెట్బాల్, మొదట ఒకటే ఉండింది, తర్వాత 2 అయింది. ఆ బాస్కెట్బాల్ కోర్టులో పిల్లలు ఆడుతూ ఉంటే గోడ దగ్గర నిలబడి చూసేవాడు. కొద్ది రోజులు చూశాక నాకు కూడా అనిపించింది మనం ఎందుకు ఆడకూడదు అని. బాస్కెట్బాల్ క్రీడకి ఆ రోజు రామ్మూర్తి గారు అని ఉన్నారు. ఆయన సీనియర్ బాస్కెట్బాల్ క్రీడాకారుడు, రాష్ట్ర స్థాయిలో అన్ని రకాల క్రీడలను ప్రోత్సహించి బాస్కెట్బాల్ని జాతీయ స్థాయికి మన నెల్లూరులో తీసుకెళ్ళినటువంటి వారితో పాటు అనేక మంది పీఈటీలు విఆర్ హై స్కూల్లో, కాలేజీలో వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఇట్లా వాళ్ళని చూసి నేను కూడా ఆడతానని పోతే నా హైట్కి బాస్కెట్బాల్ బాగుంటుందని వాళ్ళందరూ సెలెక్ట్ చేసి నేర్పించడం మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడైనా 1 గంట ముందు ఇంటికి కానీ పోతే అక్కడ మా నాయన కొట్టేవాడు. ఎందుకు వచ్చావు ఇంత తొందరగా? 4 గంటలకు స్కూల్ అయిపోతే నువ్వు 5 గంటలకి ఇక్కడ ఉండవు, 6:30 తర్వాత కదా నువ్వు రావాలా, ఎందుకు వచ్చావు ఇంత తొందరగా, ఇవాళ మీరు గ్రౌండ్కి వెళ్లకుండా వచ్చారని చెప్పి అక్కడ ఆయన కొట్టేవాడు. ఇక్కడికి వస్తే సరిగా నేర్చుకోవడం లేదని వీడు కొట్టేవాడు. ఇంకా మొహం తప్పించి ఎక్కడికి పోయే పరిస్థితి లేదు అప్పుడు నెల్లూరు. తప్పనిసరిగా ఆ యొక్క విఆర్ హై స్కూల్ గ్రౌండ్కే పరిమితమై ఆటల్లో ప్రావీణ్యతను సాధించిన తర్వాత జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయికి వెళ్ళాక ఆ తర్వాత చాలా సంవత్సరాలు ఒక క్రీడకి నేను అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా, తర్వాత జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉన్న ఒలింపిక్ అసోసియేషన్లో కూడా మెంబర్గా పనిచేశాను. క్రీడల పట్ల ఆకర్షితులై పనిచేసినప్పుడు కేవలం ఒక క్రీడను ప్రమోట్ చేయడమే కాదు, మనకు కూడా మంచి ఆరోగ్యం వస్తుంది. మనకు కూడా మంచి ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ వస్తుంది. ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిలో ఏ రోజు కూడా వెనకపడదు ఈ ప్రాంతం. ఇవాళ ఈ కూటమి నాయకత్వంలో అన్ని విధాల అభివృద్ధి చేసి రాబోయేటువంటి 3.5 సంవత్సరాల్లో ప్రణాళికాబద్ధంగా